బాయ్స్‌లో హీట్, స్మోకింగ్, ఆల్కహాల్, బైక్ రైడింగ్ వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుందా? అఫ్‌కోర్స్ బాయ్స్‌లో ఈ మధ్యలో చెప్పాలంటే 45-50% రీజన్ ఇన్‌ఫర్టిలిటీ మేల్స్‌లోనే. సో, ఈ అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. హీట్ అంటే ఎస్పెషల్లీ స్టడీస్‌లో డ్రైవర్స్ ఎక్కువ డ్రైవింగ్ చేస్తారు కదా! హీట్ ఎక్స్‌పోజర్ ఉంటది. అండ్ పెయింటర్స్, కెమికల్ వర్క్ చేసేవాళ్ళు వీళ్ళకి కొంచెం స్పెర్మ్‌లో ప్రాబ్లమ్ ఉంటదండి. సో, దీనికొక టిప్ ఏంటంటే వాళ్ళు రిపీటెడ్ ఎజాక్యులేషన్ అంటారు. మోర్ దెన్ 10 డేస్ స్టోర్ చేస్తే అండి స్పెర్మ్స్‌లో డీఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ హై ఉంటది. సో, వాళ్ళు కూల్ చేసుకోటానికి అట్‌లీస్ట్ వాళ్ళు వేర్ చేసే క్లోత్స్ ఇప్పుడు టైట్ జీన్స్ ఏసుకుంటే ఇంకా హీట్ ఎక్కువ పెరుగుతది. అట్‌లీస్ట్ క్లోథింగ్ వైస్ కాటన్ క్లోత్స్ కొంచెం ప్రిఫర్ చేసుకోవాలి. స్వెట్టింగ్ తగ్గించుకోవాలి ప్రైవేట్ ఏరియాలో. అండ్ ఒక్కొక్కసారి ఇంకా వాటర్ కొంచెం ఎక్కువ కంటెంట్ తీసుకోవాలి. అండ్ ఇన్ఫెక్షన్ లేకుండా చూసుకోవాలండి. సో, దీస్ ఆర్ స్మాల్ థింగ్స్ వాళ్ళకి స్పెర్మ్‌ని మెయింటైన్ చేసుకోవచ్చనమాట. అండ్ ఆల్కహాల్, స్మోకింగ్ ఆఫ్‌కోర్స్ చాలామంది స్మోకింగ్ వాళ్ళకి కూడా నేచురల్‌గా అవుతది ప్రెగ్నెన్సీ. బట్ పిల్లలు లేక బాధపడే వాళ్ళు స్మోక్ ఎక్కువ చేస్తే వాళ్ళు స్టాప్ చేయాలండి. ఎందుకంటే మొటిలిటీ, మార్ఫాలజీ ఇంప్రూవ్ అవుతది. ఆల్కహాల్ మరీ పర్మిసిబుల్ లిమిట్ అని ఉంటది. టోటల్ స్టాప్ చేయాల్సిన అవసరం లేదు. మరి బింజ్ డ్రింకింగ్ ఈస్ నాట్ కరెక్ట్. ఎక్కువగా ఒకేసారి తాగటం ఈస్ నాట్ కరెక్ట్.